తాజాంశాన్ని చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో కలెక్టర్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. పడవ పోటీల ట్రయల్ రన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మహేష్ కుమార్ అదుపు తప్పి కాలువలో పడిపోయారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, కలెక్టర్ కాలువలో పడిన ఘటనకు సంబంధించిన వివరాలేంటి? షాహీన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో కలెక్టర్ నీళ్లలో పడవలో నడుపుతూ ఒక్కసారిగా కాలువలో పడిపోయిన ఘటన సంభవించింది. గత సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్రాగన్ కాటన్ పడవ పోటీల పేరిట ప్రత్యేకమైన పడవ పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి క్రీడాకారులు వచ్చి పడవ పోటీల్లో పాల్గొన్నారు. ఇది చాలా విజయవంతం అవడంతో ఈసారి జిల్లా యంత్రాంగమే ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 11న సంక్రాంతి సంబరాల నేపథ్యంలో అక్కడ పడవ పోటీలు 4 రోజుల పాటు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ మహేష్ కుమార్ తో పాటు ఎస్పీ రాహుల్ మీనా కూడా ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి ఇక్కడికి పులిదిండి ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద వచ్చారు. ట్రయల్ రన్ కూడా ఇవాళ నిర్వహిస్తుంటే ఉదయం ఆయన కలెక్టర్ మహేష్ కుమార్ ఒక పడవ, అలాగే ఎస్పీ ఎమ్మెల్యేలు వేర్వేరు పడవల్లో ఎక్కి కాలువలో ప్రయాణిస్తున్నారు. కలెక్టర్ మహేష్ కుమార్ పడవను సరదాగా నడిపే క్రమంలో ఒక్కసారిగా అది పక్కకు ఒరిగిపోయింది. ఆయన లైఫ్ జాకెట్ కూడా వేసుకొని ఉన్నారు. ఇది చాలా లోతైన కాలువ. అట్లాగే వెంటనే కలెక్టర్ పక్కన ఉండే సిబ్బందితో పాటు గజేతగాళ్లు కూడా అదే పడవలో ఉండటంతో వెంటనే ఆయన లైఫ్ జాకెట్ వేసుకొని ఉండటం వల్ల నీళ్లలో పైకి తేలారు. ఆయన్ని పడవకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. తిరిగి కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం కలెక్టరేట్ కు బయలుదేరి వెళ్లారు. షాహీన్, ధన్యవాదాలు సాయి కృష్ణ.